అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయింది. అందుకని అల్లం వెల్లుల్లిపాయ అయితే కొనుక్కొచ్చామన్నమాట. అందులోనూ పండగ కూడా వస్తుంది కదా! అయితే నేను ఈరోజు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్‌గా అండ్ స్మెల్ పోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అల్లం వెల్లుల్లిగడ్డని క్లీన్ చేసి పెట్టుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ముక్కలని 1:1 రేషియోలో మిక్సీ జార్లో వేసుకొని సన్నుప్పుకి బదులు దొడ్డుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్కెట్లో ఈ అల్లం వెల్లుల్లిగడ్డ క్లీన్ చేసినవి కేజీల్లా కూడా అమ్ముతున్నారు. బట్ మేము ఎప్పుడైతే తీసుకురాలేదు. ఎప్పుడు మా ఇంట్లో అయిపోయినా కానీ ఇలా కొనుక్కొచ్చి క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటామన్నమాట. అండ్ ఇప్పుడు చూపించే టిప్ మేము ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్పే. ఇలా గ్రైండ్ చేసుకున్న మొత్తం అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్లో ఒక నిమ్మకాయ తీసుకొని గింజలు తీసేసి ఆ జ్యూస్ని మొత్తం ఈ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ మొత్తంలో కలిసే విధంగా కలిపేసి ఇది మొత్తము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్‌గా అండ్ స్మెల్ కూడా పోకుండా ఉంటుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.